అసలుకి ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావడంలే. సింగనమలలో అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయాలు జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి. కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజారి 150 సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది. ఇప్పటికిప్పుడు నేను బయట పోయాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడంగా. 4 రోజులు మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే సింగనమల టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అది 6 కోట్ల రూపాయలు, దాదాపు 6 నుంచి 4 కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని వార్త వచ్చింది. సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలుకి ఆ ఊర్లో లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు చైర్మన్లుగా ఉండడం ఫస్ట్ కరెక్ట్ గా. వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. గ్రామస్తులతో ఏర్పాటు చేయాలి. వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. ఏం పని వీళ్ళకి? వేరే ఊరి నుంచి వచ్చేప్పుడు గుడికి పోని వాళ్ళు, మెట్లు ఎక్కని వాళ్ళు, ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన వాళ్ళం మేము, అన్ని చేసిన వాళ్ళు మేము. ఎప్పుడైతే రామకృష్ణాన్ని పోయించే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమో ఈ రోజున అందరినీ కొట్టి బయటకు వేసే ప్రయత్నం, కాళ్ళు ఎరగొడతామనే ప్రయత్నం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా అంత ఫెయిర్ గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి. ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇదంతా పెరిగి ముందు పెద్దగా అవుతుంది ఆఖరికి. అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం, దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. అసలు చేత అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి, లేకుంటే చదువు చేస్తాము లేదా పొగుతాము అనే పేర్లతో మాత్రం కరెక్ట్ కాదు ఇది. పైగా పాపం బ్రాహ్మణుడు బలహీనుడని, లేకపోతే ఏం చేసుకుంటాను లేని అతను బయటకు వేసేసారు. చల్లటి ఈ చలిలో అసలు మన ఇంటి బయటకు రావడంలో చల్లటి చేస్తా ఉన్నాడు. ఒకరే చెప్పాలనుకుంటా ఉన్నా, దయచేసి ఆశకు కూడా హద్దు ఉండాలి. ఆశకు హద్దు లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. దీన్నేమి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీపరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మద్దతుగా ఉన్నాం. న్యాయాలు తేలాల్సిందే. ఆ గుడిని వైభవంగా, యాక్చువల్లీ నేను ఉన్నప్పుడు పొలిటికల్ మాట్లాడితే వైభవంగా ఉండేది. వచ్చేవాళ్ళు, వీధి ఎమ్మెల్యేలు అక్కడ రాత్రిపూట పడుకునే వాళ్ళు, అదే అంతా ఉండేది. ఇప్పుడేమో కనపడ్డంలే. సో ఈ రోజున నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఇన్వాల్వ్ చేస్తారు స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశాడు, పేర్లతో సహా ఇచ్చాడు ఎవరెవరని. సో పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, పిలిపించాలి. ఇట్లా కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు, లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాం. అసలుకి ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావడంలే. సింగనమలలో అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయాలు జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి. కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజారి 150 సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది. ఇప్పటికిప్పుడు నేను బయట పోయాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడంగా. 4 రోజులు మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే సింగనమల టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అది 6 కోట్ల రూపాయలు, దాదాపు 6 నుంచి 4 కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని వార్త వచ్చింది. సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలుకి ఆ ఊర్లో లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు చైర్మన్లుగా ఉండడం ఫస్ట్ కరెక్ట్ గా. వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. గ్రామస్తులతో ఏర్పాటు చేయాలి. వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. ఏం పని వీళ్ళకి? వేరే ఊరి నుంచి వచ్చేప్పుడు గుడికి పోని వాళ్ళు, మెట్లు ఎక్కని వాళ్ళు, ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన వాళ్ళం మేము, అన్ని చేసిన వాళ్ళు మేము. ఎప్పుడైతే రామకృష్ణాన్ని పోయించే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమో ఈ రోజున అందరినీ కొట్టి బయటకు వేసే ప్రయత్నం, కాళ్ళు ఎరగొడతామనే ప్రయత్నం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా అంత ఫెయిర్ గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి. ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇదంతా పెరిగి ముందు పెద్దగా అవుతుంది ఆఖరికి. అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం, దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా.
అసలు చేత అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి, లేకుంటే చదువు చేస్తాము లేకపోతే తొగుతాము అనే పేరుతో మాత్రం కరెక్ట్ కాదు ఇది. పైగా పాపం బ్రాహ్మణుడు బలహీనుడని లేకపోతే ఏం చేసుకుంటారు లేని అతను బయటకు వేసేసారు. చల్లటి ఈ చలిలో అసలు మన ఇంటి బయటకు రావడంలో చల్లటి చేస్తా ఉన్నాడు. ఒకటే చెప్పాలనుకుంటా ఉన్నా, దయచేసి ఆశకు కూడా హద్దు ఉండాలి. ఆశకు హద్దు లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. దీన్నేమి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మద్దతుగా ఉన్నాం. న్యాయాలు తేలాల్సిందే. ఆ గుడిని వైభవంగా, యాక్చువల్లీ నేను ఉన్నప్పుడు పొలిటికల్ మాట్లాడితే వైభవంగా ఉండేది. వచ్చేవాళ్ళు, వీధి ఎమ్మెల్యేలు అక్కడ రాత్రిపూట పడుకునే వాళ్ళు, అదే అంతా ఉండేది. ఇప్పుడేమో కనపడ్డంలే. సో ఈ రోజున నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఇన్వాల్వ్ చేస్తారు స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశాడు, పేర్లతో సహా ఇచ్చాడు ఎవరెవరని. సో పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, పిలిపించాలి. ఇట్లా కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాం.